రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు జగన్ వెన్నంటే నడిచిన నీడ వైసీపీకి అపర చాణుక్యుడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరబోతున్నారా? ఏడాది క్రితమే సంచలనమైన రీతిలో పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు మళ్ళీ జగన్ మేలు కోరుతూ ట్వీట్లు చేయటం వెనుకున్న ఆ అంతరార్థం ఏంటి? ఇది కేవలం పార్టీపై ఉన్న అభిమానమా, లేక రీఎంట్రీకి మార్గాన్ని సుగమం చేసుకుంటున్న రాజకీయ వ్యూహమా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి నెల్లూరు నుండి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికైతే విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసినటువంటి ఏదైతే సందేశం ఉందో అది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు సంచలనం అయితే లేపిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మనం చూస్తే గతంలో కూడా ఏదైతే 3 తరాలుగా కూడా వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా అత్యంత కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఎన్నికల తర్వాత గత ఏడాది రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి పార్టీకి దూరం అయ్యారు. అయితే అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా ఏంటి, రాజీనామా ఎందుకు, కారణాలు ఏంటి, ఒకవేళ కూటమి ప్రభుత్వానికి భయపడే జరిగిందా, ఇదంతా కూడా అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం అయితే సున్నితంగానే ఉన్నారు. అప్పుడప్పుడు కొంత అసహనం అయితే వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఈ నెల 22వ తేదీ ఈ మద్యం కేసుకు సంబంధించి కూడా ఈడీ ఏదైతే సమావేశం అయితే ఉంది, సో ఈడీ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్స్ ఖాతాలో చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం చర్చ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొఠారీల మధ్య ఏదైతే బందీలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులారా మీరు జాగ్రత్త అంటూ కూడా ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఎవరికి ఒక దిశ అని చెప్పుకోవాలనే దాని మీద ప్రస్తుతం ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే జూనివెల్లిలో జరిగినటువంటి, అంటే ఏదైతే ప్రధానంగా ఒక ప్రాంతంలో జరిగినటువంటి అప్పటి అధ్యక్షుడు వాళ్ళ భార్యని అమెరికాకు సంబంధించినటువంటి సైన్యం ఏ విధంగా తీసుకెళ్ళింది, అంటే ఆ దేశంలో ఆర్మీ ఉన్నా, నేవీ ఉన్నా, ఎయిర్ ఫోర్స్ ఉన్నా, లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నప్పటికి కూడా వీళ్ళందరూ ఉన్నా కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధ్యక్షుడిని వాళ్ళ భార్యని ఏ విధంగా తీసుకువెళ్తారు అనే ఒక సందేశాన్ని ఆయన వ్యక్తపరచడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన చేసినటువంటి ట్వీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఇటు వైసీపీ పార్టీలోకి ఆయన రీఎంట్రీ ఉండబోతుందా అనేది మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించినటువంటి కేసులో అనేక నిజాలు నేను చెప్తాను, అనేక విషయాలు నాకు జరుగుతాయి, అనేక విషయాల గురించి నాకు తెలుసు, దీంట్లో పూర్తి వివరాలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన వెన్నె ఉంటున్నటువంటి కొఠారీలు ఎవరైతే ఉన్నారో, అయితే ఈరోజు ఈ ఎక్స్ ఖాతాలో తెలియజేసినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో దాంట్లో కూడా కొఠారీల మధ్య బందీలుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సందేశం ఇచ్చారు. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తొలి నుంచి కూడా విజయసాయిరెడ్డి విభేదిస్తూ వస్తున్నారు. సో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో ఆయన డైరెక్ట్గా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నచ్చక బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఆయన కొఠారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నచ్చకనే నేను పార్టీ వీడుతున్నాను అని అప్పట్లోనే చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే మెన్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా విజయసాయిరెడ్డిని పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఇంకేంటనే దాని మీద కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే పార్టీని ఇప్పటికే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది కూడా పార్టీని వీడారు. మరి పార్టీ వీడినటువంటి నాయకుల యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఏదేమైనా కూడా విజయసాయిరెడ్డి మళ్ళా పార్టీలోకి రీఎంట్రీ అయితే మళ్ళా పార్టీ ప్రతిష్టత ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్లాన్తో మళ్ళా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఎందుకంటే 3 తరాలుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబం చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ప్రాంతం. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి, రాజారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన జరిగినటువంటి ఎన్నికలు, ప్రతి ఎన్నికలకు కూడా అతను కీలకంగా ఉండేటువంటి వ్యక్తి, సెకండరీగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి ఒక్కసారి కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు అనే దాని మీద కూడా అప్పట్లో ఒక పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం ఆయన పదే కూడా అప్పుడప్పుడు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తున్నటువంటి విధానం జగన్మోహన్ రెడ్డికి అయ్యుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కొఠారీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ పార్టీని భంగపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని విమర్శిస్తూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి పార్టీలోకి ఎంటర్ అయితే పార్టీ పటిష్టత కాదు, జగన్మోహన్ రెడ్డికి ఒక బలం చేకూరుతుందనే ఒక ఉద్దేశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతూ ఉంది. ఏదేమైనా కూడా విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇచ్చిన
చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అసలు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ జరిగినటువంటి అవినీతి అక్రమాలు, మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ఈడీ ముందు ఇంకేమన్నా విషయాలు బయట పెట్టబోతున్నారా, పార్టీకి భంగం కలిగే విధంగా కూడా ఆయన కొటారీలు అంటున్నారు, లేస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి అవినీతి పరులు అంటున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా విజయసాయిరెడ్డి ఈడీకి సంబంధించినటువంటి అధికారులకి ఒక సమాచారాన్ని అయ్యుండొచ్చు, ఒక పబ్లిక్ సంబంధించినటువంటి ఎంత ఇబ్బంది కలిగిందో అప్పట్లో మనం చూడొచ్చు ఈ మధ్య కుంభకోణం వల్ల. సో వీటన్నిటి మీద ఆయన నోరిప్పబోతున్నారా, ఏదేమైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి చెంత చేరితే వైఎస్ పార్టీకి అయ్యుండొచ్చు, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో బలం ఉండబోతుందని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి విజయసాయిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదనేది మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నరేష్.